ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం వీరభద్ర గౌడ్ను కొనసాగుతున్నారు. ఆయన 2 సార్లు ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి 2 సార్లు కూడా స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయినా పట్టువీడని విక్రమార్కుడిలా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా? ఆలూరు నియోజకవర్గంలో గత 6 పర్యాయాలు వరుసగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలనే గెలిపిస్తూ వస్తున్నారు నియోజకవర్గ ఓటర్లు. అంతకుముందు 1994లో టీడీపీ అభ్యర్థి మసాలా ఈరన్నను గెలిపించారు. మరోసారి అప్పుడెప్పుడో 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. ఈ 2 పర్యాయాలు తప్ప దాదాపు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కడుతూ వచ్చారు ప్రజలు. ఎందుకంటే ఆ పార్టీలను నియోజకవర్గ ఓటర్లు ఎంతగానో నమ్మి గెలిపిస్తూ వస్తున్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందంటున్నారు ప్రజలు. అయితే మసాలా ఈరన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తప్పితే మరెప్పుడూ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అయినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపైనే గురి ఎక్కువగా ఉందంటున్నారు. మరి ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటారు, కానీ గెలిపించుకున్న తరువాత మాత్రం అభివృద్ధి చేయడం లేదని విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక్కడ ఓటర్లలో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమని పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్ను కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలోకి దిగిన వీరభద్ర గౌడ్ స్వల్ప మెజారిటీతో, అంటే కేవలం 2831 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీకి 1,02,64 ఓట్లు రాగా టీడీపీకి 97,433 ఓట్లు వచ్చాయి. అంతకుముందు కూడా 2014లోనూ వీరభద్ర గౌడ్ టీడీపీ నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గుమ్మనూరు జయరాం చేతిలో కూడా కేవలం 1900 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఏదేమైనా 2 సార్లు పోటీ చేసి 2 సార్లు కూడా స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన టీడీపీ నేత వీరభద్ర గౌడ్ ప్రజల్లో బాగా తిరుగుతూ పార్టీని విజయ తీరానికి తీసుకొచ్చి చతికిల పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరింత కష్టపడితే పార్టీ విజయం అంత కష్టమేమీ కాదని చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు.